హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి చూపిస్తున్నానండి. ఇది మొత్తం 35 కాయల పచ్చడి. ఒక్కసారి మనం పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిందల్లా మామిడికాయలు, మెయిన్ రసాలు కానీ, గులాబీలు కానీ, లేదంటే మనం జలాలు కానీ, ఇటువంటి కాయలు పచ్చడి పెట్టుకుంటాము. ముందుగా మామిడికాయలు గట్టిగా ఉండే మామిడికాయలు తెచ్చుకొని ముక్కలు కట్ చేయించుకొని ఇలా మనకి పైపొర అంతా మనకి ఈ పైపొర ఉండే పైన లేయర్ అంతా తీసేయాలండి. తీసి మనం జాగ్రత్తగా తడి ఏమి తగలకుండా ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. చూడండి, ఇలాగా పైన ఉండే ఈ లేయర్ అన్నది పల్చటి తీసేయాలి. పల్చగా ఉంటుంది అది, ఆ పొర అన్నది తీసేయాలి. దీనివల్ల మనకి పచ్చడంతా పాడైపోతుంది. కంపల్సరీగా తీసేయాలి. ఒక్కొక్క ముక్కను కూడా శుభ్రంగా తుడుచుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేగేలోపు మనం 35 కాయలు లేదా 40 వేసుకోండి. 40 కాయలకి మనం 1/2 కిలో మెంతులు, అరకిలో దాదాపుగా అరకిలో ఆవాలు, ఇవి కూడా కొద్దిగా వేయించుకొని పొడి పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ ముక్కలన్నీ కూడా మనకి 7 కేజీలు అయినాయి. 7.5 అంటే 8 కేజీలు మనకి పచ్చడి ఇప్పుడు తయారవుతుంది. దీనికి మనం దాదాపుగా అరకిలో ఉప్పు, అరకిలోకి కొంచెం ఎక్కువగానే వేసానండి. ఈజీగా మనకి కిలో ఉప్పు పడుతుంది. 40 కాయలకి కిలో ఉప్పు వేసాము. ఇప్పుడు దీంట్లో 1.5 కిలో కారం, పట్టించిన కారం అండి. ఇది మంచి మిరపకాయలు తీసుకొని పట్టించిన కారం అన్నమాట. 1.5 కిలో కారం, మంచి కొద్దిగా ఘాటు ఉండే కారాన్ని తీసుకోవాలి. పట్టించిన కారం అయితేనే చాలా బాగుంటుంది. అలాగే మెంతి పొడి, ఆవల పొడి. ఆవల పొడి అయితే చెప్పాను కదండి, అరకిలో వేస్తున్నాను. ఇది 40 కాయలకి అరకిలో ఆవాలు. మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆవాల పొడి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, అసలు కొద్దిగా వేసుకొని పచ్చడి తయారు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మెంతి పొడి నేను 1/2 కిలో వేయలేదండి, దాదాపు ఒక 100 గ్రాములు వేసి ఉంటాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కిలో, అరకిలో ఏమో మిక్సీ పట్టి వేసాము, అరకిలోనేమో పాయలు వేసాము. అంటే మిక్సీ పట్టకుండా వెల్లుల్లిపాయలు డైరెక్ట్ వేసాము. ఇలా అంటే ఇవే కాదండి, ఇంకా కొన్ని పొట్టు తీసే ఉన్నాయి. ప్రస్తుతానికి వీడియోలో చూపిస్తున్నాను. కిలో వెల్లుల్లిపాయలు. ఇప్పుడు నూనె 3 కేజీల నూనె పడుతుంది దీంట్లో. 40 కాయలకి 3 కేజీల నూనె. అంటే విజయపల్లి నూనె కానీ, మనకి పచ్చళ్ళు బయట మనకి పచ్చళ్ళ నూనె దొరుకుతుంది, కానీ బెస్ట్ అంటే విజయపల్లి నూనె. ఇప్పుడు ఇవన్నీ వేసి మనం బాగా కలపాలి. 40 కాయలకి 1/2 కిలో మెంతులు, అంటే పొడి మాత్రం 100 గ్రాములు వేసాము. అరకిలో ఆవాలు, వెల్లుల్లిపాయలు కిలో, 1.5 కిలో కారం, ఉప్పు కిలో, మనం విజయపల్లి నూనె 3 కేజీలు. ఇవన్నీ వేసి బాగా కలపాలి. నూనె ఇప్పుడు మనకు సరిపోలేదండి, మరికొంత నూనె కూడా వేసాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఒక 2 స్పూన్లు పసుపు కూడా వేసుకోవాలి. కంపల్సరీగా పసుపు వేయండి, మనం పచ్చడి పెట్టకూడదు. పసుపు కూడా దీంట్లో వేసి కలుపుతున్నాను. చూడండి, ఈ విధంగా పచ్చడంతా ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు సరిపోలేదండి, మరికొంత ఉప్పు పైన వేసి మూత పెట్టేసి ఒక క్లాత్ ఏమన్నా కట్టేసి దాదాపు మనం 3 రోజుల వరకు కలబెట్టకుండా అలాగే ఉంచాలి. ఉప్పు నూనె వేసి ఉంచండి, ఎందుకంటే పైన మనకు ఒక్కొక్కసారి ఉప్పు కారం సరిపోకపోతే బూజు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల పైన నూనె ఉప్పు మరింత వేసి సరిపడంత వేసి మనం పైన క్లాత్ పెట్టేసి 3 డేస్ తర్వాత చూస్తే ఈ విధంగా మనకి పచ్చడి ఊరింది. చూడండి, నూనె కూడా పైకి తేలింది. చూడండి చక్కగా. దీంట్లో మళ్ళీ మేము నూనె మరికొంత వేస్తున్నాము.
కలిపే ముందు 2 కేజీలు వేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కిలో నూనె వేసాము. చూడండి, ఈ విధంగా పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు జాడీకి మనం కుంకుమ పసుపు బొట్లు పెట్టుకొని జాడీలోకి పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది. దాదాపు ఇప్పుడు మనకి 1 ఇయర్ అయినా పచ్చడి పాడవకుండా అలాగే ఉంటుంది. మనకి ఆవకాయ మామిడికాయ పచ్చడి ఏదైనా కానీ లక్ష్మీదేవితో సమానం కాబట్టి జాడీలోకి మనం పెట్టే ముందు కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో జాడీలో పెట్టేసుకుంటే మనకి కొంచెం అంటు అలాంటివి ఉన్న టైంలో ముట్టుకోకుండా ఉండండి పచ్చడిని అంటారు పెద్దలు. నేను చెప్తున్నాను, ఒకవేళ మీకు అవన్నీ సెంటిమెంట్ లేకపోతే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మీరు కొద్దిగా బొట్లు పెట్టేసి పచ్చడిని జాడీలోకి తీసుకోండి. సగం పచ్చడి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. ముక్క ఎప్పటికీ పాడవదు. గాజు సీసాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ అయినా కానీ పచ్చడి ముక్క పాడవదు, కలర్ కూడా మారదు. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. పచ్చడి జాడీలో పెట్టే ముందు నూనె కొద్దిగా అడుగున వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ పచ్చడిని తీసేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం పచ్చడి పెట్టిన గిన్నెలో కూడా అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి పాడవకుండా ఉండాలంటే మెయిన్ నూనె కరెక్ట్ ఉండాలి, ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి. నూనె మనం తక్కువ వేసినా కానీ పచ్చడి తొందరగా ఎండిపోతుంది. అలాగే ఉప్పు కారం సరిపడంత కరెక్ట్గా వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. పైన కూడా కొంచెం నూనె వేసి మూత